బీఆర్ఎస్ ఉండదనటం సమంజసం కాదు, హాట్ టాపిక్గా విజయశాంతి ట్వీట్. బీఆర్ఎస్ అంతరిస్తుందన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో విభేదిస్తున్న దక్షిణాదిలో స్వీయ ఆత్మాభిమానానికే ప్రాధాన్యం, ఇది దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం. విజయశాంతి ట్వీట్పై నెటిజన్ల మిశ్రమ స్పందన. బీఆర్ఎస్లో చేరబోతున్నారా అంటూ కామెంట్స్. చూద్దాం, ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉన్నది. రైట్, అక్కడ ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇక ఉండదని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ ట్వీట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదు. ప్రాంతీయ భావోద్వేగాలు, ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం. ఇప్పటికీ ఇది అర్థం చేసుకోకుండా వ్యవహరించే వారికి దక్షిణాదిన దశాబ్దాలుగా కరుణానిధి, ఎంజేఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత నుంచి ఇప్పటి బీఆర్ఎస్, వైసీపీ వరకు వస్తున్న రాజకీయ సమాధానం విశ్లేషించుకోవాల్సిన తప్పని అవసరం. ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్తిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ కనీసం ఆలోచన చేయని అంశం. బహుశా కిషన్ రెడ్డి ప్రకటన భావం అంటూ చురకలంటించారు. ప్రస్తుతం విజయశాంతి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె రాజకీయ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ తరఫున ప్రచారంలో పాల్గొనలేదు. అడపాదడపా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డి తాజా వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. దీంతో అసలు మీరు ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారంటూ నెట్టింట ప్రశ్నల వర్షం మొదలైంది. పార్టీ మారబోతున్నారా, బీఆర్ఎస్లో చేరబోతున్నారా అంటూ నెటిజన్లు ఆమెని ప్రశ్నిస్తున్నారు. కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఇవ్వండి అని కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి నాకు కూడా ఉన్నటువంటి ప్రశ్న అదే. విజయశాంతి అనేటువంటి ఆవిడ ఏ పార్టీలో ఉన్నారు ప్రస్తుతానికి? కాంగ్రెస్లో ఉన్నారా, లేదా బీఆర్ఎస్లో ఉన్నారా, లేదా బీజేపీలో ఉన్నారు? బీజేపీలో అయితే లేదు. ఆమె విధానం కానీ ఇంకోటి కానీ చూస్తే స్పష్టమవుతుంది. అయితే ఆమె కాంగ్రెస్లో ఉందా, లేదంటే బీఆర్ఎస్లో ఉన్నదా, లేదంటే బీఆర్ఎస్లో జాయిన్ కాబోతున్నదా అనేటువంటి ప్రశ్నకు సమాధానం విజయశాంతి గారే చెప్పాలి. ఏదేమైనా ఆమె ఒక పార్టీకి కట్టుబడి ఉంటే బాగుండేది అనేటువంటి నా ఒపీనియన్ కూడా. ఇక మూడో అంశం చూసుకుంటే దీంట్లో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా లేదా అనేటువంటిది కేసీఆర్ చేతిలో ఉంటుంది. కిషన్ రెడ్డి చెప్పిండని బీఆర్ఎస్ పార్టీకి ఏం కాదు, రేవంత్ రెడ్డి చెప్పిండని బీఆర్ఎస్ పార్టీకి ఏం కాదు. ఇది కూడా కాస్త గమనించి ఉండుంటే బాగుండేది అనేటువంటిది నా మాట, అంతే.